వెల్కమ్ టు డివిఎస్కెల్ లెక్చర్స్. సో విఐటి వాళ్ళు కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేశారండి. ఆ వివరాలన్నీ కూడా మనం చూద్దాం. సో ఎవరైతే విఐటి ట్రిపుల్ ఈ సో విఐటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2023 అటెంప్ట్ చేశారో సో వాళ్ళకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎప్పుడు ఉంది, ఆ వివరాలన్నీ కూడా మనము ఈ వీడియోలో చూద్దామండి. సో ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో వివరాలకు కానీ వెళ్ళామంటే సో విఐటి ట్రిపుల్ ఈ 2023 ఎగ్జామ్ రాసిన వాళ్ళకి సో మీకు 26th ఏప్రిల్ నాడు రిజల్ట్స్ అనేటివి వస్తాయి. సో నెక్స్ట్ కౌన్సిలింగ్ అనేది ఆ షెడ్యూల్ అంతా కూడా క్లియర్గా ఇచ్చారు. ఈ ఫేజుల్లో జరుగుతుందండి. సో అన్ని ఫేజులు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఫేజ్ కానీ మనం తీసుకున్నామంటే సో అప్ టు 20,000 ర్యాంక్ ఉన్నవాళ్ళు సో 26th ఏప్రిల్ నుంచి 28th ఏప్రిల్ లోపల కౌన్సిలింగ్ ఫీ అనేది కట్టచ్చండి మీరు. తర్వాత చాయిస్ ఫిల్లింగ్ వచ్చేసి 29th ఏప్రిల్ అండ్ 30th ఏప్రిల్ చేసుకోవాలి. సో సీట్ అలాట్మెంటు 2nd మే 2023 నాడు రిలీజ్ చేస్తారు. సో ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళు 8th మే లోపల అడ్వాన్స్ ఫీ అనేది పే చేయాలి. సో పే చేస్తే మీ సీట్ అనేది రిజర్వ్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి అప్ టు 20,000 ర్యాంక్ వాళ్ళకి జరుగుతుందండి. సో నెక్స్ట్ సెకండ్ ఫేజ్ వచ్చేసి 20,000 కన్నా పైన ఉన్న వాళ్ళకి 45,000 వరకు ర్యాంక్ ఉన్న వాళ్ళకి సో వీళ్ళు కూడా కౌన్సిలింగ్ ఫీ అనేది మాత్రం 26th ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో దే కెన్ పే కౌన్సిలింగ్ ఫీ అప్ టు 9th మే అండి. తర్వాత చాయిస్ ఫిల్లింగ్ సో 10th మే నుంచి 11th మే వరకు. చాయిస్ ఫిల్లింగ్ అంటే మీకు ఏ క్యాంపస్ లేకపోతే ఏ బ్రాంచ్ కావాలి సో ఆ చాయిస్ ఫిల్లింగ్ అంతా కూడా ఈ 2 రోజులు చేసుకోవచ్చు. సో వీళ్ళకి సెకండ్ ఫేజ్ వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అనేది 13th మే 2023 నాడు సాటర్డే నాడు ఇస్తారండి. సో ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళు సీట్ రిజర్వ్ చేసుకోవడం కోసం అడ్వాన్స్ ఫీ అనేది 19th మే 2023 లోపల పే చేయవలసి ఉంటుందండి. సో నెక్స్ట్ ఫేజ్ 3 వచ్చేసి 45,000 కన్నా ఎక్కువ ఉన్న ర్యాంకు అప్ టు 70,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి సో కౌన్సిలింగ్ ఫీ వచ్చేసి 20th మే వరకు పే చేసుకోవచ్చు అండి. సో చాయిస్ ఫిల్లింగ్ వచ్చేసి 21st మే 22nd మే చేసుకోవచ్చు. సో సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఈ ర్యాంక్ వాళ్ళకి 24th మే 2023 నాడు రిలీజ్ చేస్తారు. సో వీళ్ళు ఈ థర్డ్ ఫేజ్ వాళ్ళు 30th మే లోపల అడ్వాన్స్ ఫీ అనేది పే చేస్తే వాళ్ళ సీట్ అనేది రిజర్వ్ అవుతుందండి. సో నెక్స్ట్ ఫోర్త్ ఫేజ్ వచ్చేసి 70,000 కన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు 1 lakh వరకు ర్యాంక్ ఉన్న వాళ్ళకి సో మీరు 31st మే వరకు కౌన్సిలింగ్ ఫీ అనేది పే చేయొచ్చండి. సో చాయిస్ ఫిల్లింగ్ అయితే 1st జూన్ నుంచి 2nd జూన్ ఆ 2 రోజులు చేయవలసి ఉంటుంది. సీట్ అలాట్మెంట్ వచ్చేసి 4th జూన్ 2023 అండి. సో ఈ 4th ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు అడ్వాన్స్ ఫీ పేమెంట్ అనేది 9th జూన్ 2023 లోపల చేయవలసి ఉంటుందండి. సో అదేవిధంగా లాస్ట్ ఫేజ్ అంటే 5th ఫేజ్ వచ్చేసి సో మోర్ దాన్ 1 lakh కన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళందరికీ కూడా 12th జూన్ వరకు కౌన్సిలింగ్ ఫీ అనేది పే చేయొచ్చు. చాయిస్ ఫిల్లింగ్ అనేది 13th జూన్ నుంచి 14th జూన్ వరకు చేయొచ్చు. సో వీళ్ళకి సీట్ అలాట్మెంట్ 16th జూన్ రిలీజ్ చేస్తారు. సో అడ్వాన్స్ ఫీ అనేది 22nd జూన్ 2023 థర్స్డే నాడు రిలీజ్ చేస్తారండి. సో ఈ విధంగా ఈ 5 ఫేజుల్లో విఐటి ట్రిపుల్ ఈ 2023 కౌన్సిలింగ్ అనేది జరగబోతుందండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి సో దట్ విఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.